హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే ఒక వెరీ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్. చాలామంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నటువంటి మెగా సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాల విడుదల మీద ఈ యొక్క అప్డేట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆల్ అప్డేట్స్ మన ఛానల్లో మీకు ఇమీడియట్గా వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో సమాచారం కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఎంతమంది రాశారు ఏంటి, ఎంతమంది పాస్ అయ్యారు, పాస్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఓకేనా, అవన్నీ విశేషాలు దీంట్లో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ అప్డేట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెయిట్ చేస్తుంటే వీటి కోసం వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూసుకున్నట్లయితే ఇది పేపర్ కట్ వచ్చేసి ఈనాడులో వచ్చింది. మెగా సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల అనేసి ఎస్కేయు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ విద్యార్థులు నిర్వహించిన మెగా సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య అనిత గురువారం విడుదల చేశారు. సో మనకి గురువారం అయితే రిలీజ్ చేశారు. సో గురువారం నుంచి మనకి 2 days తర్వాత మీకు ఆన్లైన్లో అయితే అవైలబుల్లోకి వస్తాయి. సో అవైలబుల్ వచ్చిన తర్వాత నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ అప్డేట్ కోసం కూడా మీరు వేచి చూడండి, ఓకేనా. వెంబడే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే గంట బెల్ కొట్టేసినారంటే నేను చేసిన వెంబడే మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు వెంబడే మీరు ఈ యొక్క రిజల్ట్స్ని అయితే చూసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఇది 2nd, 4th, 6th సెమిస్టర్స్ అంటే ఈవెన్ సెమిస్టర్స్ ఒకటే ఉన్నాయన్నమాట మెగా సప్లివి పెండింగ్. సో ఆల్రెడీ ఆడ్ సెమిస్టర్స్ వదిలేశారు, చూసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి మనబడి.comలో అయితే మీకు అవైలబుల్లో అయితే ఉన్నాయి. పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సో రెండో సెమిస్టర్లో 97.01% మంది పాస్ అయ్యారనమాట. 4వ సెమిస్టర్ చూసుకున్నట్లయితే 99.25%. సో ఆల్మోస్ట్ ఆల్ అందరూ పాస్ అయ్యి ఉంటారు. ఎవరో దురదృష్టవంతులు ఒకరో ఇద్దరు అంటే 10 members కౌంట్స్లో అయితే ఉండొచ్చు. సో 6వ సెమిస్టర్ చూసుకున్నట్లయితే 97.99% ఉత్తీర్ణతలు అయ్యారు. సో చాలా వరకు చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అయితే చాలా బెటర్గా ఉన్నాయి. ఎవరైతే రాసి ఉంటారో చాలామంది పాస్ అయిపోయి ఉంటారు. ఎవరైతే ఉత్త పేపర్లు ఇచ్చి ఉంటారో వాళ్ళ దరిద్రం, వాళ్ళని ఏం చేయలేము. సో వాళ్ళనైతే ఫెయిల్ చేస్తారనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ మనబడి.co.in అనేసి ఒక వెబ్సైట్ మెన్షన్ చేశారు. schools9.com అనేది ఇంకొక వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్లు అయితే మనకి ఫలితాలు అనేది తీసుకువస్తామనేసి చెప్తున్నారు. అండ్ నవంబర్ 8వ తేదీలోపు రీవాల్యుయేషన్ దరఖాస్తులు తీసుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. సో మీరు రాసిన ఎగ్జామ్కి మీకు మార్కులు తక్కువ వచ్చినాయి అనిపించినా, లేదంటే మీకు తప్పుడుగా కరెక్షన్ జరిగింది మా పేపర్ అనేది అనిపించినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ 8వ తేదీ వరకు మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది రివాల్యుయేషన్ అప్లై చేసుకోవడానికి. రివాల్యుయేషన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ రమేష్ బాబు, జీవి రమణ, శ్రీరాముల నాయక్, ముని నారాయణప్ప, శోభలత తదితరులు పాల్గొన్నారు. సో రిజల్ట్స్ రిలీజ్ చేసేటప్పుడు వీళ్ళందరూ చేరేసి ఒక దగ్గరికి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారనేసి. సో మనకి ఇది ఈనాడులో వచ్చిన పేపర్ కట్ ఫ్రెండ్స్. ఇంకొక పేపర్ కట్ చూద్దాం. ఇది ఆంధ్రప్రభలో వచ్చినటువంటి పేపర్ కట్. దీంట్లో చూసుకున్నట్లయితే కొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారనమాట ఇన్ఫర్మేషన్. ఎంతమంది రాశారు, ఎగ్జాక్ట్గా ఎంతమంది పాస్ అయ్యారు అనేసి మీకు డీటెయిల్డ్గా ఇచ్చారు. సో దీంట్లో ఏ విధంగా మెన్షన్ చేశారు మనకి సమాచారం అనేది చూద్దాము. డిగ్రీ మెగా సప్లిమెంటరీ ఫలితాలు ఎస్కేయు October 23. సో మనకి టుడే అయితే ఈ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అనమాట. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల డిగ్రీ మెగా సప్లిమెంటరీ ఫలితాలను ఇన్ఛార్జ్ ఉపకులపతి తన కార్యాలయంలో ప్రకటించారు. సో ఇవైతే రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నాము అనేసి ప్రకటన అయితే ఒకటి చేశారనమాట. డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్లు చెందిన ఫలితాలలో 2వ సెమిస్టర్లో 970 మందికి రాయగా 942 మంది పాస్ అయిపోయినారనమాట. సో మీకు ఆడ చూసుకున్నట్లయితే రిమైనింగ్ 28 members. సో 28 members ఒకటే మీకు అక్కడ పెండింగ్ ఉన్నారు. సో ఎవరో దురదృష్టవంతులు, మనం ఏం చేయలేము, చూసుకోండి. ఉత్త పేపర్ ఇచ్చి వచ్చిన వాళ్ళు అయితే
ఫెయిల్ అయి ఉంటారు. మ్యాక్సిమం పేపర్ లింప్ వచ్చిన వాళ్ళు అయితే అంటే మినిమం క్వశ్చన్కి ఆన్సర్ రాసి వచ్చిన వాళ్ళు పాస్ అయిపోయి ఉంటారు అనేసి నేను అనుకుంటున్నాను. 4వ సెమిస్టర్ చూసుకున్నట్లయితే 941 మంది రాస్తే దాంట్లో 934 మంది పాస్ అయిపోయినారు. సో కేవలం 7 మంది మాత్రమే ఫెయిల్ అయినారు. ఓకేనా. 6వ సెమిస్టర్ చూసుకున్నట్లయితే 896 మంది రాయగా దాంట్లో 874 మంది ఉత్తీర్ణత అయినారు అనమాట. ఓకేనా. 6వ సెమిస్టర్లో చూసుకున్నట్లయితే మీకు ఉండేది అక్కడ 6, 6, 12, 12 ఒక 20, 32 మంది. సో మీకు 22 మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారనమాట 6వ సెమిస్టర్లో. ఓకేనా. కార్యాలయంలో రిజిస్టర్ రమేష్ బాబు, పరీక్షల విభాగం డైరెక్టర్ జీవి రమణ, ప్రొఫెసర్ శోభలత, ప్రొఫెసర్ మునినారాయణప్ప, పరీక్షల కంట్రోలర్ శ్రీరామ్ నాయక్, అసిస్టెంట్ రిజిస్టర్ ప్రశంకర్, జూనియర్ అసిస్టెంట్ సాయి శివ, ప్రోగ్రామర్ బాలాజీ నాయక్, దేవ తదితరులు పాల్గొన్నారు. సో దీంట్లో మీకు మెన్షన్ చేయలేని విషయం ఏంటంటే వెబ్సైట్ దేంట్లో విడుదల చేస్తారు ఫలితాలు అనేది దీంట్లో అయితే మెన్షన్ చేయలేదు. సో మనకి ఈనాడు పేపర్లో అయితే మెన్షన్ చేస్తారు మనబడి లేదంటే schools9.comలో అయితే మేము రిలీజ్ చేస్తాము అనేసి. సో దీంట్లో అయితే మనకి ఎంతమంది రాసింటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది ఎగ్జాక్ట్గా మెన్షన్ చేస్తారు. దాంట్లో వచ్చేసి పాస్ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టారు చూడండి, స్నాప్ రిజల్ట్స్ని రిలీజ్ చేస్తున్నాం అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక న్యూస్ పేపర్ కట్ ఫ్రెండ్స్. దీంట్లో ఏ విధంగా ఇచ్చారు ఏమనేది చూసుకున్నట్లయితే దీంట్లో పరీక్షలను విడుదల చేస్తున్నాము 2, 4, 6 సెమిస్టర్కి సంబంధించినటువంటి పరీక్షల ఫలితాలు అండ్ ఏ సెమిస్టర్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది పాస్ పర్సంటేజ్ అనేసి మెన్షన్ చేశారు. సేమ్ యాస్టేజ్గా ఇంతకుముందు చూసాం కదా మనము ఈనాడు పేపర్ కట్లో, సేమ్ అదే విధంగానే దీంట్లో కూడా ఉంది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషను. సో ఇది ఫ్రెండ్స్ మీకు అప్డేట్ అనేసి మెగా సప్లిమెంటరీకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే త్వరలో మీకు వచ్చేస్తున్నాయి అనమాట. అంటే 2-3 రోజుల్లో, లైక్ రేపే రావచ్చు లేదంటే ఇవాళనే రావచ్చు. ఓకేనా. సో వెయిట్ చేయండి. వెంబడినే రిజల్ట్స్ లింక్ వచ్చిన వెంబడినే నేను మన వెబ్సైట్లో అంటే మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తాను. సో స్టే సూన్ ఫ్రెండ్స్, మీట్ యూ సో అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో.